మేము మేము ఒక శాంతియుతంగా ఒక నిరసన కార్యక్రమం చేస్తూ ఉంటే ఒక టీటీడీ చైర్మన్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక మహిళని మోసం చేసి ఆ మహిళ ముఖ్యమంత్రికి కూడా కంప్లైంట్ ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ద్వారా తిరుమలలో అపవిత్రం జరుగుతూ ఉంది. అలాంటి చైర్మన్ ఉండడానికి వీలు లేదు అనే ఉద్దేశంతో గో బ్యాక్ బిఆర్ నాయుడు గారు మీరు తిరుమలకి దయచేసి రాకూడదు అని చెప్దాం అనుకున్నాము. మీ చేతిలో ఏమీ లేవు. కేవలం కొంతమంది మహిళలు అటెంప్టివ్ మర్డర్ పెట్టినారు, ఎస్సీ ఎస్టీ పెట్టినారు, మేమేదో గంజాయి తాగినామని చెప్పినారు. ఆయన ఏదో శాప్ చైర్మన్ అంట. మేమందరం గంజాయి తాగేసి పొద్దున్న వెళ్ళామంట. అక్కడ వీడియోలు ఫోటోలు చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది. మా చేతిలో ఎట్లాంటి మారునాయుధాలు లేవు, మేమేమి దాడి చేయలేదు. వాళ్ళు మమ్మల్ని కొట్టినారు, మమ్మల్నే పోలీసులు పట్టుకొని పోయినారు, మా మీదే రివర్స్ కేసు పెట్టినారు, వాళ్ళని ఎప్పుడో వదిలేశారు. ఇంత అన్యాయంగా ఇంతవరకు నాకు తెలిసి దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేసి ఉండదు. ఇది కేవలం కూటమి ప్రభుత్వంలోనే ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళపైన కేసులు పెట్టాలని చెప్పి వాళ్ళని అణగదొక్కాలని చెప్పేసి చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంకొకటి లేదు. ఇంకొక ముఖ్యమైన విశేషం ఏంటంటే నిన్న ఒక బీసీ ఎంపీ గంజాయి డ్రగ్స్ తీసుకుంటూ దొరికితే అతను ఒక బీసీ కాబట్టి వెంటనే అతన్ని పార్టీ నుంచి కార్యకలాపాలకు దూరంగా ఉండాలి, సస్పెండ్ చేస్తామని చెప్పారు. అదే బిఆర్ నాయుడు గారు స్వయంగా ఒక బాధితురాలకు లేఖ ముఖ్యమంత్రికి రాసిన ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంటే వాళ్ళు సామాజిక క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి అతని పైన ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు.